హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. హైదరాబాద్లో ఉన్నాను నేను, మా ఆడబొడ్చి ఇంట్లో. ఈరోజు సండే స్పెషల్. మా ఇంట్లో అయితే ఆవకాయ రైస్ కోసం రైసు, ఇది రాగి సంకటి కోసం రైసు, మటన్ హెడ్ కర్రీ, అండ్ ఇది వచ్చి మ్యాంగో చికెన్ కర్రీ. ఫస్ట్ టైం చేస్తున్నాను మ్యాంగో చికెన్ కర్రీ. ఆవకాయ రైస్ కోసం ముందు రోజే చక్కగా 2 మామిడికాయలు ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టాను. అప్పటికప్పుడే పడితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక చికెన్ బాగా కొంచెం ఉప్పు కారం అన్నీ పట్టించి ఇలా మగ్గాక మంచిగా కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకొని, రాగి సంకటిలోకి కాబట్టి కోడికూరలోకి వాటర్ బాగానే పడతాయి. లిక్విడ్గా ఉంటేనే రాగి సంకటి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. రాగి సంకటి కాంబినేషను. మటన్ హెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, మంచిగా వచ్చింది. మ్యాంగో చికెన్ అన్నాను కదా, చూడండి, ఒక గుప్పెడు ముక్కలు చికెన్ 3 వంతులు ఉడికినాక వేసుకోవాలి. ముందే వేసుకుంటే మ్యాంగో అంతా స్మాష్ అయిపోతుంది. సో ఇట్లా చూడండి, ఇప్పటికే చాలా వరకు స్మాష్ అయిపోయి ఆ రసం మొత్తం చికెన్లోకి దిగి లైట్గా పుల్లగా ఉంటుంది. ఇది వచ్చి ఆవకాయ రైస్. అసలు ఆవకాయ రైస్ అంటే అది ఇంకా చెప్పేది కాదు. ఎన్ని ఐటమ్స్ ఉన్నా, ఈవెన్ నాన్ వెజ్ ఉన్నా కూడా ఆవకాయ రైస్ అంటేనే అది ఉంటే ఇంకొక ఐటెం కలిసి చూడరు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. నెయ్యితో పోపు పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది. చక్కగా ఇలా నెయ్యితో పోపు పెట్టుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ ఆ టేస్ట్ మర్చిపోలేరు అనమాట, అంత కమ్మగా ఉంటుంది. ఇంకా రాగి సంకటి కూడా రెడీ అయిపోయింది. ఆ రాగి ముద్దలోకి నాటుకోడి అయినా, ఎగ్ పులుసు అయినా, సాంబార్ అయినా, మటన్ కర్రీ అయినా, అసలు ఏదైనా అద్భుతంగా ఉంటుంది. ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఒకసారి చూద్దాం. ఆవకాయ పచ్చడి, ఆవకాయ రైస్, రాగి సంకటి, మటన్ హెడ్ కర్రీ, చికెన్ మ్యాంగో కర్రీ, రైస్, ఇంకా బయోటిన్ లడ్డు. చక్కగా లంచ్ అంతా అయిపోయినాక ఈ బెల్లం లడ్డు తిన్నామంటే డైజెషన్ మంచిగా ఉంటుంది అనమాట. చూడండి, ఆవకాయ రైస్, రాగి సంకటి, కోడి కూర. ఆహా, ఆ కాంబినేషనే అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి 2-3 అవర్స్ పట్టింది. భలే కష్టంగా అనిపించింది. కానీ ఇలా పిల్లలు తినేసి చాలా బాగుంది అత్త అంటే భలే హ్యాపీగా ఉంటుంది అనమాట. చేసిన కష్టం అంతా మర్చిపోవచ్చు. నాకైతే నా చేతులతో వంట చేసి దగ్గరుండి వడ్డించి వాళ్ళు అలా తింటుంటే నాకు భలే హ్యాపీగా ఉంటుంది. మీరేమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.